నమస్తే, వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమలో పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలపై సమావేశం. స్టూడెంట్ మాక్ అసెంబ్లీకు ఎంపికైన మంగళగిరి విద్యార్థులకు అభినందించిన మంత్రి నారా లోకేష్. రాజ్యాంగ దినోత్సవ రోజున విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని వెల్లడి. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేశవ శివనాథ్. ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు. రాయలసీమలో హార్టికల్చర్ పంటను సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తో చేతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలాగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. డ్రిప్, సాగునీరు రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడాలను, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యాన పంట ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం వచ్చేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్ అభివృద్ధి విధానం ప్రవేశపెట్టాయి. ఈ ఏడాది నుంచే అవి అమలు చేయనున్నారు. అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారని, బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడారని మంత్రి నారా లోకేష్ అన్నారు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవ రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎం వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కుర్మాల శ్రీ కనకు పుట్లమ్మను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఆయన మాట్లాడారు. మంగళగిరి బిఆర్ నగర్లోని మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనక పుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనపరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్ అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా యువశక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని విద్యార్థిని పేర్కొన్నారు. గతంలో కంటే ప్రభుత్వ పాఠశాల భోజనం బాగుందని తెలిపారు. మంత్రి స్పందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశవ శివనాథ్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో 93.08 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వర్షపు నీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన పరిశీలించారు. విజయవాడ అభివృద్ధి కోసం సుమారు 2,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసినట్లుగా తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో 93.08 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వర్షపు నీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ శివనాథ్ శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన అమరావతితో పాటు విజయవాడ నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ అభివృద్ధి కోసం సుమారు 2,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేసినట్లుగా తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు త్వరలోనే డిపిఆర్ సిద్ధం కాబోతుందని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరాన్ని 2029వ సంవత్సరం కల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి పనులకు కృషి చేసిన ఎంపీ కేశవ శివనాథ్ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు స్థానిక కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగం మన విజయవాడ నగరం. అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరితోనూ ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2,000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ లేకపోతే మన 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఉన్న నిధులతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా రోడ్లు డ్రైన్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 1000 మీటర్ల డ్రైన్ పాత 5వ నెంబర్ బస్ రోడ్లో 1000 మీటర్ల డ్రైన్ 93 లక్షల రూపాయలతో ఇవాళ ప్రారంభోత్సవం నేను కానీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరలో విజయవాడ నగరానికి ఇటువంటి శాశ్వత పరిష్కారం రావడానికి నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా డిపిఆర్ రెడీ అవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి ఈ విజయవాడ నగరం మరింత అందంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరం యొక్క అభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పి పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు 500 కాదు అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయడానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేసినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీలేదు, అవి వెంటనే తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతోను, అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి అక్కడ సచివాలయం స్టాఫ్ని పెట్టి ఒక చుక్క పడితే చుక్క పోగోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యానులతో కూడా చేయడం జరిగింది. రైలు ద్వారా తరలి వెళ్ళిపోయేటట్టు చేయడానికి డిపిఆర్ కూడా తయారవుతోంది. ఈరోజు పాత 5వ నెంబర్ రూట్లో మన ఎమ్మెల్యే గారు అదే రకంగా మన ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ సైడ్ డ్రైన్స్ ప్రారంభోత్సవానికి వచ్చింది. చాలా సంతోషం. ఈ డివిజనే కాదు, మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా ఇలాగే ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇక్కడ మాకు ఈ అభివృద్ధి చేయడానికి సహకరించిన లోకల్ ఏదైతే ఇక్కడ ఉన్న నివాసితులు కానీ అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా కొద్దిగా ముందైనా వెనకైనా కూడా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా ఓర్పుతో ప్రతి ఒక్క పని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. ఇలా నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ నేను కానీ ఇలా ప్రజాసేవలో చేయడానికి మీరందరూ కూడా మంచి పాత్ర మీరందరూ కూడా మా వెనుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఈ సేవ చేయగలుగుతున్నాం. మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా తీసుకొస్తే మరలా మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ ఏదైతే మన నియోజకవర్గానికి మన డివిజన్కి అభివృద్ధి పనులు పార్లమెంట్ పరిధిలో కూడా మన అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 8,627,000 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలానే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని అన్నారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేస్తుందని మండిపడ్డారు.
16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇల్లు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. మరో 5 లక్షల ఇల్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇంతవరకు ప్రారంభం కాని ఇల్లు 3,30,000 ఇల్లు ఉన్నాయని వివరించారు. 15.59 లక్షల ఇల్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్వెల్త్తో కలిపి కట్టుకోవటానికి జీవో ఇస్తున్నామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1Oకు సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 15.59 లక్షల ఇళ్ళని కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంఎస్ఆర్ డెవలపర్స్కి చెందిన మాధవరపు శ్రీనివాసరావు నమ్మించి మోసం చేశారని అతని భాగస్వాములు దేవిరెడ్డి శంకర్రావు, కొండారెడ్డి అమరేందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చదువు రాకపోవడంతో అతని పేరు మీద ఆర్థిక లావాదేవీలు, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు జరిపామని, ఇప్పుడు తమకు రావాల్సిన వాటా డబ్బులను అడిగితే చంపుతామంటూ బెదిరిస్తున్నాడని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడంతో పాటు రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, అధికారులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని, న్యాయం చేయాలని ఆయన కోరారు. సింగనగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో దేవిరెడ్డి శంకర్రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు మరో 3గురితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్కి చెందిన మాధవరావు శ్రీనివాసరావు తన దురాస్తో మోసానికి పాల్పడ్డారని చెప్పారు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు తమకు ఆయన వద్ద నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు చదువు రాదని, అకౌంట్స్ తెలియదని, మా డబ్బులు పెట్టుబడిగా పెట్టి అతనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లాభం తమకు వద్దని, మా పెట్టుబడి సొమ్ము ఇవ్వమని అడుగుతుంటే తిరిగి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పారు. ఉన్న స్థలాన్ని అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని, మిగిలినది నగదు రూపంలో చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, కానీ ఆ సమయం వచ్చే వరకు పూర్తిగా అడ్డం తిరుగుతున్నాడని వారు వాపోయారు. అతను చెల్లిస్తానని హామీ ఇచ్చిన ధ్రువపత్రాలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. డబ్బులు, స్థలం గురించి అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని అన్నారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని పేర్కొన్నారు. తమను ఇంతగా నమ్మించి మోసం చేసిన మాధవరపు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఇతను తప్పు చేసి దీనికి రాజకీయ రంగు పొలమాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడని అన్నారు. అనంతరం మరొక భాగస్వామి మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు
ఇది మొదటి నుంచి క్రిమినల్ మైండ్ అని, అది గ్రహించి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినా 8 కోట్లకు మోసపోవాల్సి వచ్చిందని అన్నారు. ఇతడు చేసిన మోసాలకు తీవ్ర మనోవేదనకు గురయ్యామని అన్నారు. అనేక లోన్లు పెట్టి వ్యాపారంలోకి దిగామని, ఇతడు మోసం చేయడంతో వాటిని తిరిగి చెల్లించలేక బయట చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో మేము పార్ట్నర్లుగా ఉన్నాం. మా తరపు శ్రీనివాసరావు, అమరేంద్రరావు గారు, రెడ్డి గారు, దేవరెడ్డి శంకర్రావు అని నలుగురు పార్ట్నర్లుగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి చేసి తనನ್ನು నమ్మి మేము డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత నన్ను ఒక్కడనే చేసుకోమన్నారు సిద్ధాంత్ గారు. నేను ఒక్కడనే చేసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. అనిన తర్వాత మేము పెట్టిన డబ్బుల వరకు మాకు ఇచ్చేసేయండి, లాభాలు మాకేం వద్దు. ఇప్పుడు ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, అంబాపురం కానీ నయనవరం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ లాభాలు మాకు వద్దు, నీ పెట్టిన డబ్బుల వరకు ఇవ్వండి అంటే సరే అన్నారు. నేను చదువు లేకపోవడం వల్ల తనకి మేము అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద పెట్టాం. నాకు పూర్తిగా చదువు లేదు, ఈ సంతకాలు అవన్నీ పెట్టాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన పేరు పెట్టాను. నేను పెట్టడం వల్ల ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోయి నన్ను చంపుతాను అంటున్నాడు. నేను డబ్బులు కాదు, నేను చంపేస్తాను రా బాబు, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నాడు. దీనికి సాక్ష్యం ఆ పక్కన డ్రైవర్ ఉన్నాడండి, రమేష్ ఆయన పేరు. ఆ డ్రైవర్కి కూడా తెలుసు నన్ను చంపుతానన్న మాట ఆయన తెలుసు. కాకపోతే నేను ఎందుకు కేసు పెట్టదంటే వీళ్ళు ఒప్పుకోరు, నేను అనలేదంటారని నేను స్టేషన్కి వెళ్ళా. ఆయన అక్రమ కేసులు పెట్టేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను హార్ట్ పేషెంట్, చాలా ఇబ్బంది పెడుతున్నాను. నేను అప్పులో అందరూ నా ఇంటికి వచ్చి ఇవ్వండి అగ్రిమెంట్ పేపరు, నాకు 61 సెంటు .3 అగ్రిమెంట్ ఇచ్చి ఈరోజు నాకు కాదు, నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. దీన్ని ఏం చేస్తున్నాడంటే రాజకీయంగా పులుతున్నాడు ఆయన. నన్ను అది ఇది అంటున్నారని చెప్పేసి రాజకీయంగా పొలవడం కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీకి సంబంధించినది కాదు, నేను వ్యాపారస్తుడిని. నన్ను ఉపయోగించుకొని డబ్బు మొత్తం బయట అప్పులు తీసుకొచ్చామండి. 1,65,00,000 నేను బ్యాంకు నుంచి కూడా లోన్ తీసుకొచ్చాను సార్. 1,65,00,000 ఇతను కొట్టిన పేమెంట్లు మొత్తం ఇవ్వండి. ఇతను కొట్టిన పేమెంట్లు కానీ అవన్నీ ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి మొత్తం. ఈరోజు కాదంటున్నాడు, ఎన్ని ప్రూఫ్లు ఉన్నా సరే కాదంటున్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులకి అగ్రిమెంట్ ఇచ్చాడు. అంబాపురం 61 సెంటు .3 అగ్రిమెంట్ ఇచ్చింది నాకు ఇచ్చి ఆయన చుట్టూ ప్రారీ కట్టేసి దాంట్లో 4 ప్లాట్లు కూడా అమ్మేశాడు సార్. 4 ప్లాట్లు అమ్మేశాడు అని చెప్పి మేము అడిగితే 4 ట్యాక్స్ కట్టకంటే అమ్మేసి నేను అడిగితే నన్ను చంపుతాను అంటున్నాడు. ఏమైనా డబ్బులు మేము పెట్టుబడి పెట్టి మీ చంపించుకోవడం ఏంటని అడిగితే అసలు సమస్య లేదు, దాంట్లో డౌటే లేదు, నిన్ను లేపేస్తామని చెప్పి విపరీతమైన బూతులు తిట్టాడు ఆయన. దానికి సాగు మా పక్కన డ్రైవరే ఉన్నాడు రమేష్. అప్పులో బాధ తట్టుకోలేక ఇక నేను ఈ తిరుపతి గారు మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో తెలుసు. తిరుపతి గారి ద్వారా నేను రమణ గారి దగ్గరికి వచ్చా. న్యాయం జరగాలన్నా ఇలా జరిగింది మాకు అని చెప్పి రమణ గారు వస్తే ఇదేని చెప్పాను అన్నారు. సరే లాయర్ గారు నాకు తెలుసు, నేను మాట్లాడతాలే, మీరేం కంగారు పడద్దని చెప్పి 4 సార్లు వెళ్ళారు. మళ్ళీ ఇంకోసారి రమ్మంటే తర్వాత లాయర్ గారు అన్నారు ఇప్పుడు అవదయ్యా, మీరు ఇంకా ఏదైనా ఉంటే చూసుకోండి కానీ ఇక్కడ అవ్వదు మాకు అని చెప్పేసి ఆయన చెప్పేశారు లాయర్ గారు. ఈ రమణ గారు ఏం చెప్పారంటే ఎరుబదుల రమణ గారు, ఈ శంకర్ ఇది అవ్వదు, నా ద్వారా అయితే అవ్వదు, మీ పని మీరు చూసుకోండి, ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కోర్టులో చూసుకుని చూసి జాగ్రత్త చేసుకోండి, నా ద్వారా అయితే అవ్వదు అని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయారు. ఈ అప్పులో అందరూ నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆడి చంపేవారికి ఎందుకు, నేనే పెట్రోల్ తీసుకుని ఆడి ఇంటికి వెళ్ళి చచ్చిపోతాం అనుకున్నాను నేను. కానీ కొంతమంది ఆపి వద్దురా నాన్న ఇలా చేయొద్దు, నువ్వు ఇది కాదు కరెక్ట్ కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్రోల్ కోసం చచ్చిపోతారు, నీ పిల్లలు ఏమైపోతారు, ఈ అప్పులో అందరూ ఏమైపోతారు, మాట్లాడతారు, కంగారు పడద్దు అని చెప్పంటే నేను ప్రెస్ మీట్ పెట్టగలిగాను. నేను దీనికి పెద్దలందరూ కలిపి నాకు న్యాయం చేయాలి, నన్ను కాపాడమని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. నా దగ్గర 20 సంవత్సరాల క్రితం 9,000 రూపాయలకి గుమస్తాగా చేసినటువంటి వ్యక్తి ఇతను, మాధవరపు శ్రీనివాసరావు అని అతను. మా ఇంట్లోనే భోజనము బట్టలు అంతా కూడా పెట్టి నా దగ్గర చేయకముందు 700 రూపాయలకి రైల్వే సైకిల్ స్టాండ్లో 700 గుమస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. భవానీపురం అంతా కూడా వాళ్ళ సామాజిక వర్గంలోనే ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. రియల్ ఎస్టేట్ మీడియేటర్లందరూ కూడా ఎంఎస్ఆర్ డెవలపర్స్ చౌదరి సీన్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇతని చరిత్ర గురించి. ఇంతకుముందు ప్రైజరపేటలో ఎర్రకట్ట మీద ఏస్విత రియల్ ఎస్టేట్ అని ఉండేది. ఇతను చేసేటువంటి మోసాలకి లాగట్లేదని చెప్పి వ్యాపారము ఎంఎస్ఆర్ డెవలపర్స్ అనేసి పేరు మార్చి మేము కలిసిన తర్వాత మళ్ళీ మేము పెట్టుబడులు పెట్టి అతను కూడా పెట్టి ఉండొచ్చు కొంత, మేమందరం పెట్టి చేస్తున్నప్పుడు ఈ విధంగా మాకు డబ్బులు ఇవ్వకపోగా మా మీద ఎదురు కేసులు పెట్టి
ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. పైపెచ్చు డబ్బులు అడిగితే లోకేష్ బాబు మాకు బాగా పరిచయము. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిది గోప్రవేశం జరుగుతుంటే మా తమ్ముడికి చుట్టాలు అవుతారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్విటేషన్ ఆహ్వానం వస్తే గోప్రవేశానికి వెళ్ళున్నాము, వచ్చి తర్వాత మాట్లాడదామని చెప్తా ఉన్నారు. అయ్యా లోకేష్ గారు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు, చాలా గౌరవంగా. స్వయానా ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ తెలుగుదేశం పార్టీని ఈ ఫ్రాడ్ చేయడానికి ఆ విధంగా పేరు ఆడుకుంటున్నాడు. ఈ పోలీసు సిబ్బంది వారందరూ కూడా ఎంక్వైరీ చేయాలి, మీడియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరు ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. ఆ విధంగా ఇచ్చేయాలి. పైపెచ్చు అతను చంపుతాను, చూస్తాను, అది ఇదని చెప్పేసి బెదిరించడం, ఇవన్నీ తప్పుడు కేసులు బనాయించడం, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. జరిగింది కూడా అది. ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము పోలీసు వారిని కూడా కోరేది ఏంటంటే తమరు విచారణ చేయండి, ప్రభుత్వ పరంగా ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము పత్రికాముఖంగా కోరుతూ ఉన్నాము. ఇతనికి 3 అమ్మాయిలు, అమరేంద్రరావు గారికి 2 వికలాంగులు హ్యాండిక్రాఫ్, నాకు 3 అమ్మాయిలు. శంకర్రావు గారికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. అతను తీసుకొచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇవన్నీ కూడా రికార్డులు అనేటువంటిది ఉన్నాయి. అందుకని మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీస్ శాఖ వారిని కూడా మేము ఇదే వేడుకుంటున్నాం. సార్ మీరు కూడా తీరు సార్, ఆయన వద్దులే శంకర్ ఆయనకి వద్దు. 5 చెక్కులు 5 నోట్లు ఇచ్చారు. ఇవ్వన్నా మరి వాడు ఏంటా రాజు ఐదు చెక్కులు ఖాళీ చెక్కులు శంకర్ 5 నోట్లు 5 నోట్లు చాలు. అదే మాధవపు శ్రీనివాసరావు అంబాపురం 63 సెంట్లు డాక్యుమెంట్లు నాకు ఇస్తున్నారు. మా శంకరానికి ఇస్తున్నాను. మా శంకరం పేమెంట్ పేమెంట్ ఎంత ఇస్తున్నాం? పేమెంట్ ఎన్ని నెలల్లో రేపు మాట్లాడుతున్నా. కాదు, పేమెంట్ ఎంతకి ఇస్తున్నాను మీరు? ఏంటన్నా పేమెంట్ ఎంత పేమెంట్ కి ఇస్తున్నా? నాకు చెప్తున్నా. శంకర్ అన్న చెప్పండి. 5 కోట్లు 5,30,00,000 దానికి నాకు అందజేస్తున్నారు. రేపు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది. రేపు మళ్ళీ వీడియో చేద్దాం. శంకర్ అన్న అది ఈ రోజు నుంచి ఆఫీస్కి సమాప్తం చేసి శుభ్రంగా రేపు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి రేపు రిజిస్ట్రేషన్. ఈ రోజు అంతా 17వ తారీఖు, 18వ తారీఖు అరాగలో రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి నేను ఈ ఆఫీస్కి రావట్లేదు. ఈ తక్కువ డబ్బులు 4 నెలలు ఇస్తానన్నారు. ఎప్పుడంటే అప్పుడు, అంటే 4 నెలలు లోపే 2 నెలలకు ఇస్తామన్నారు, కానీ 4 నెలలు టైం పెడుతున్నారు. ఆయన ఉన్నారుగా. చెప్పు ఇది చెప్పాక చెప్పు అరాగలో రేపు రిజిస్ట్రేషన్ అయిపోయిన దగ్గర నేను రాను. కాదన్న ఆ మాట చెప్పాను. రేపు రాసుకున్నాను, వీడియో కూడా తీసుకున్నాను. రైట్, ఓకే. కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులను ఆదుకునే దిశగా రైతు మేళల్లో కృషి చేయాలని సూచించారు. రైతు ఎక్కడ ఉన్న తన వాట్సాప్ ద్వారా ఉన్న చోటనే తన కళ్ళంలో ధాన్యాన్ని అమ్ముకునే విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో తొలిసారి 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇదొక చరిత్ర అని తెలిపారు. ఇప్పటికే 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. చాగొల్లు, కొవ్వూరు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుందని అన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తి తెచ్చాయని చెప్పారు. అటువంటి అన్నదాతల కోసం ధాన్యం కొనుగోలు చేసిన 4 లేదా 5 గంటల్లోపే డబ్బును వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా అందులో 4 టన్నుల కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే 1.35 లక్షల టన్నులు కొనుగోలు చేసి 400 కోట్ల రూపాయలు రైతులు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా
కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాల్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, యంత్రాలు మార్చాం. ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ఈ ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, మా పౌర సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం. ఇది ఒక చరిత్ర. అకాల వర్షాల వలన అల్పపీడనం ఏర్పడుతుందనే ఒక అభద్రతా భావంతో రైతులు కొంచెం హడావడి పడుతున్నారు. 28, 29 తారీఖు తర్వాతనే మనకి వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈలోపే ఇందాక మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం. జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సహచార మంత్రులు దుర్గేష్ గారు, అక్కడ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వరరావుతో మేము పర్యటించాం. అందరు రైతులకు అదే మేము ఒక విశ్వాసంతో, నమ్మకంతో, మీకు ఇంకా టైం ఉంది, తొందరపడబాకండి, ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసుకునే విధంగా మేము ముందుకెళ్తాం. వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఉచితంగా టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల్లోనూ ప్రైవేట్ స్థలాల్లోనూ అంటే లేఅవుట్లు ఉన్న చోట కూడా మేము ఉపయోగించుకుని అక్కడ ధాన్యాన్ని వాళ్ళు రాసులుగా పోసుకుని ఎండబెట్టుకునే విధంగా రైతాంగానికి ఒక చక్కటి వెసులుబాటు కల్పించమని జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా లక్ష్మీ షా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్ మరియు సహాధ్యక్షులు వేమూరి ప్రసాద్, నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి ఎస్కే నజరుద్దీన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు లక్ష్మీ షాను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బి సతీష్ కుమార్, బివి రమణ, రాజాబాబు, రామకృష్ణ, దిలీప్ కుమార్, డి విశ్వనాథ్, కె శివలీల మరియు నగర శాఖ కార్యవర్గం రాజశేఖర్, మధు, శ్రీనివాసరావు, సాగర్, రవి తదితరులు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. విద్యార్థులను ఎన్ఎంఎంఎస్ పరీక్షపై అవగాహన కలిగించే విధంగా అమరావతి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని కోరారు. అమరావతి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఎన్ఎంఎంఎస్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు యూటీఎఫ్ జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మెటీరియల్ను అందించామని అన్నారు. విద్యార్థులకు అకాడమిక్ కల్చరల్ రంగాల్లో అభివృద్ధి కావడానికి మాత్రమే కాకుండా వారు చదువుకునే చదువులో మరింత రాణించడానికి ఇలాంటి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9, 10, 11వ తేదీలో జరిగే 8వ బాలోత్సవ కార్యక్రమంలో పిల్లలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీధర్ అకాడమీ డైరెక్టర్ శ్రీధర్, నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ లెనిన్ బాబు పాఠాలు బోధించారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పరీక్ష రాయబోతున్న 600 మంది విద్యార్థులకి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ఎంఎంఎస్ పరీక్షని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ పరీక్షని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు మాత్రమే రాయాలి. ఈ పరీక్ష కనుక క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి 4 సంవత్సరాలు 9, 10, 11, 12 క్లాసులకి 4 ఏళ్ల పాటు 4, 12, 48,000 రావడానికి అవకాశం ఉంది.
అందుకని విద్యార్థులకి ఈ పరీక్షకు సంబంధించి శిక్షణ ఇచ్చి మన విజయవాడ నగరం నుంచి ఎక్కువ మంది పిల్లలు ఎంపిక ఈ విధంగా చేయడానికి ఈ శిక్షణా తరగతులు మేము నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ క్లాసుని ఆస్వాదించి ఎక్కువ మంది ఎంపిక కావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ ఎగ్జామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్లో ఉండే విద్యార్థుల్ని ఆలోచన శక్తి పట్ల ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం పెట్టినటువంటి పథకం. ఈ పథకంలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు 48,000 స్టూడెంట్స్ అకౌంట్లో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. సో దీనికి గాను ఒక పరీక్ష నిర్వహిస్తూ ఉంది. ఈ పరీక్ష 180 మార్కులకి అడుగుతారు. అందులో 90 మార్కులకు మెంటల్ ఎబిలిటీ, మరో 90 మార్కులకు 7th క్లాస్లో నేర్చుకున్న వాళ్ళ సబ్జెక్ట్ అడుగుతారు. సో ప్రధానంగా ఈ మెంటల్ ఎబిలిటీ అనేది విద్యార్థులకి కొత్త కాబట్టి మనం ఎంబీవీకేగా అమరావతి బాలోత్సవంగా దీనికి ప్రత్యేక సదస్సులను, ప్రత్యేక శిక్షణలను ఇస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఏకేటీపీ స్కూల్లో ప్రతిరోజు మనం మార్నింగ్ 8 నుంచి 9 వరకు 63 మంది విద్యార్థులకు ఎగ్జామ్ డిసెంబర్ 7th జరుగుతూ ఉంది. డిసెంబర్ 6 వరకు మనం ప్రత్యేక షార్ట్ కట్స్ చెప్తున్నాం. ఇందులో ప్రధానంగా విద్యార్థుల యొక్క రీజనింగ్ కెపాసిటీ, ఆలోచన శక్తి పెరగటానికి, అదేవిధంగా శాస్త్రీయ ఆలోచన పెరగటానికి ఈ ఎగ్జామ్ బాగా తోడ్పడుతుంది. గవర్నమెంట్ విద్యార్థులు ఇదివరకు కొంచెం డల్గా ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో చాలా బాగా చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కూడా వీళ్ళని ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. మన రాష్ట్రంలో 4,800 సీట్లు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని సీట్లని కేటాయించబడతాయి, కానీ ఒక్కొక్క జిల్లాకి ఇన్ని, ఒక్కొక్క స్కూల్కి ఇన్ని కేటాయించబడవు. కొన్ని స్కూల్స్లో 53, పోయిన సంవత్సరం అయితే ముట్లూరు అనే గవర్నమెంట్ స్కూల్కి 53 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగే విధానాన్ని మనం విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహించాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాయలసీమలో పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలపై సమావేశం. స్టూడెంట్ మాక్ అసెంబ్లీకు ఎంపికైన మంగళగిరి విద్యార్థులకు అభినందించిన మంత్రి నారా లోకేష్. రాజ్యాంగ దినోత్సవ రోజున విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని వెల్లడి. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేశవ శివనాథ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.